అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దామండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. అన్నిటికంటే ముందు లైక్ చేయడం మర్చిపోద్దండి. మీరు చేసే ప్రతి లైక్ ఇంపార్టెంట్. యూట్యూబ్ ఆల్గారిథం ఎప్పుడు కూడా లైక్స్ అండ్ షేర్స్ని బేస్ చేసుకునే మనకి రన్ అవుద్దన్నమాట. యూట్యూబ్ ఇంటర్నల్ ఆల్గారిథము ఏదైనా వీడియో మనం వస్తుంటే ఆ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని షేర్స్ వస్తున్నాయి అనేది బేస్ చేసుకొని హోమ్ పేజ్లో పెడతారు. సో కొంచెం నాకు మొదటి నుంచి కూడా ఆర్గానిక్ వేలోనే మన ఛానల్ గ్రోత్ అవుతూ వస్తుంది కాబట్టి నేను ఇలా అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక బిజినెస్ ప్రమోషన్స్, చిన్న బిజినెస్లు వితౌట్ ఎనీ కాస్ట్, ₹1 కూడా తీసుకోకుండా నేను చెప్తున్నా. సో వీలైతే మొత్తం చూడండి. ఒక్క నిమిషం ఓపిక పట్టి చూడండి, దాన్ని స్కిప్ చేయొద్దు. ఈరోజు ఏంటంటే తేనె, సహజ సిద్ధంగా తోటల్లో తయారు చేసిన తేనె మన సబ్స్క్రైబర్ ఒక ఆయన తయారు చేస్తున్నారు. వాళ్ళు తేనెటీగ వ్యవసాయ క్షేత్రాలు గుంటూరు జిల్లా పొన్నూరులో దండముండి గ్రామంలో చాలా తక్కువ రేటుకి తయారు చేస్తున్నారనమాట. వాళ్ళు తోటలో తయారు చేసి అమ్ముతారు, ఆర్గానిక్, నేచురల్ వేలో. సో మీకు కావాలి అనుకుంటే 9482711546 9482711546 అదో నెంబరు. అలాగే 9963653401 ఇది ఒక నెంబరు. ఈ 2 నెంబర్లో ఏదో ఒక నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మరొకటి, బీకామ్ చదువుకొని లేదా ఇంకేదైనా డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నవాళ్ళు టాలీ నేర్చుకుంటే చిన్న ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి ఎక్కడైనా. సో ఆ టాలీ సాఫ్ట్వేర్ కోర్సు మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసి మీకు తక్కువ ధరకే ట్రైనింగ్ ఇస్తాడు మన సబ్స్క్రైబర్ ఒక ఆయన, చీరాల వేటపాలెం నుంచి ఆయన. సో బీకామ్ చేసేవాళ్ళు కానీ ఇంకేదైనా డిగ్రీ చేసేవాళ్ళకి కూడా టాలీ ప్రైమ్ అకౌంట్ ప్యాకేజీ ఇన్స్టాల్ చేసి ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఆయన నెంబరు 9381548563. ఆయన పేరు మహేష్ గారు, వేటపాలెం, చీరాల నియోజకవర్గం, వేటపాలెం దగ్గర మన సబ్స్క్రైబరు. 9381548563 కాంటాక్ట్ అవ్వండి. సో ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవరైనా కింద కామెంట్ చేస్తే ఆ కామెంట్ని నేను పిన్ చేస్తాను అందరికీ కనిపించేలాగా. సరే, ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నేను ఇలా బిజినెస్ ప్రమోషన్స్ చూడండి, టైం వేస్ట్ అని మాత్రం ఎవరు భావించొద్దు. అందరికీ ఉపయోగపడతాయనే చెప్తున్నా, ఉపయోగపడేవే చెప్తున్నా. కోట్లాభిషేకం, నిన్న IPL మెగా ఆక్షన్ జరిగింది. తిరుగులేని రేట్లు పెరిగాయి ఒక్కొక్కరికి. లాస్ట్ ఇయర్ శ్యామ్ కరణ్ అనుకుంటా 18 కోట్లు, అదే హైయెస్ట్ అనుకున్నాం. ఈ సంవత్సరం రిషబ్ పంత్కి 27 కోట్లు, శ్రేయస్ అయ్యర్కి 26,75,00,000, వెంకటేష్ అయ్యర్కి 23,75,00,000, హర్షదీప్ సింగ్కి 18 కోట్లు, యజ్వేంద్ర చాహల్కి 18 కోట్లు. ఇట్లా రికార్డ్ ఆక్షన్, రికార్డ్ ధర పలికింది. లాస్ట్ ఇయర్ KL రాహుల్, విరాట్ కోహ్లీ, శ్యామ్ కరణ్, రిషబ్ పంత్ కూడా లాస్ట్ ఇయర్ 16 కోట్లు వచ్చింది. KL రాహుల్కి 16 కోట్లు అనుకుంటా, అంటే నాకు కరెక్ట్గా గుర్తులేదు. విరాట్ కోహ్లీకి కూడా అరౌండ్ 16-15 అట్లా వచ్చింది. సో ఈ సంవత్సరం బాగా ఎక్కువ పెట్టారు మెగా ఆక్షన్లో. IPL 2025 సీజన్కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలం ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించింది. ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు కోట్లాభిషేకం చేశాయి. టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఈ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతని కోసం లక్నో సూపర్ జైంట్స్ ఏకంగా 27 కోట్లు వెచ్చించింది. 27 కోట్లు ఖర్చు పెట్టి అతన్ని తీసుకున్నారనమాట. నిజంగా పంత్ లైఫ్ స్టైల్ పడిలేచిన కెరటం అంటే మన కళ్ళెదురుగా చూడవచ్చు. రిషబ్ పంత్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి అనుకుంటా, అంతకుముందు నాకు కరెక్ట్ డేట్లు గుర్తులేవు కానీ అతను ఒక రోడ్డు ప్రమాదానికి గురై 2 కాళ్ళు కూడా విరిగిపోయాయి. ఆల్మోస్ట్ అతను ఇంకా క్రికెట్ ఆడలేడేమో అనుకునే దశ నుంచి మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ కష్టపడి పూర్వస్థితికి చేరుకొని గ్రౌండ్లోకి వచ్చి ప్రాక్టీస్ చేసి, విపరీతంగా ప్రాక్టీస్ చేసి మునుపటి కంటే వేగంగా కదులుతున్నాడు గ్రౌండ్లో, మునుపటి కంటే బాగా కొడుతున్నాడు 6లు. సో అందుకు అతను ఇప్పుడు మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. ఈవెన్ సరే, అది పక్కన పెడితే IPL ఆక్షను
తర్వాత పెర్త్ టెస్ట్లో ఇండియా పట్టు బిగించింది, గెలుపు దిశగా వెళ్తోంది. ఆస్ట్రేలియా టీంని వాళ్ళ గడ్డ మీదే వాళ్ళ దేశంలోనే ఓడించడం ఆ కిక్ మంచి కిక్ వస్తుంది. సో ఇప్పుడు భారీ తేడాతోనే ఈరోజు గెలిచే అవకాశాలు ఉన్నాయి. సరే, స్పోర్ట్స్ సంగతి పక్కన పెడితే విశాఖ రైల్వే జోన్కు ముందడుగు. నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ట్వీట్ చేశారు, టెండర్ డాక్యుమెంట్ కూడా ట్వీట్ చేశారు. సో దాంతో విశాఖపట్నం రైల్వే జోన్ రావడం ఖాయం అని తేలిపోయింది. 149 కోట్లతో రైల్వే జోన్ బిల్డింగ్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించాము అని చెప్పారనమాట. సో 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని గడువు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. జోన్ ప్రధాన కార్యాలయంగా భావించే జనరల్ మేనేజర్ కార్యాలయ సముదాయాన్ని B1, B2, G+9 బేస్మెంట్ 1, 2 గ్రౌండ్ +9 అంతస్తులుగా నిర్మించడానికి రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఇది గుడ్ న్యూసే, రైల్వే జోన్ వస్తుంది. మొత్తానికి ఎన్డీఏ అంటే ఈ 2024లో కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కేంద్రం కాస్త సానుకూలంగానే ఉంది రాష్ట్రం విషయంలో. ఆ ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఏదో ఒకటి చెప్పేస్తే బెటర్. ఎందుకట్లా ఊరించడం, లీకులు ఇవ్వడం, ఒకసారి డబ్బులు ఇస్తామని, ఒకసారి సెయిల్లో విలీనం చేస్తామని రకరకాల లీకులు ఇస్తున్నారు. కానీ అదేది కూడా చేయట్లా. ఏదో ఒకటి చేసేస్తే బెటర్ అన్నమాట. లేకపోతే అక్కడ కార్మికులు, వేలాది మంది కార్మికులు పట్టగొట్టినట్టు అవుద్ది. వేలాది మంది కార్మికులు వెయిట్ చేస్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు. ఇక ఈ రోజు నుంచి కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. మహారాష్ట్రలో తిరుగులేని గెలుపుతో ఎన్డీఏ పూర్తి ఆధిక్యతతో, పూర్తి జోష్లో, పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సో విపక్ష కూటమి కీలకమైన మహారాష్ట్రలో ఓటమితో వాళ్ళు దాని నుంచి, ఆ ఓటమి నుంచి తేరుకోవడానికి కొంత టైం పట్టేలా ఉందలే. సో అందుకని ఈరోజు అదానీ అంశం కాస్త కుదిపేస్తుంది. అదానీ అంశం, మణిపూర్ అంశం పార్లమెంట్ని కుదిపేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే, నందిగామలో అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారి మీద 2022 నవంబర్ నెలలో నందిగామలో రాళ్లదాడి జరిగింది. సో ఆ రాళ్లదాడి కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా చేసిందే. అఫ్కోర్స్ అది అందరికీ తెలుసు. ఎర్రగొండపాలెంలో జరిగింది ప్రీ ప్లానే, నందిగామలో జరిగింది ప్రీ ప్లానే, భీమవరంలో జరిగింది ప్రీ ప్లానే. స్టేట్లో ఎక్కడికక్కడ రాళ్లదాడులు చేయించిన ఘనత రాజకీయాల్లో ఇప్పుడు వరకు ఎప్పుడూ లేదు. చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు పరస్పరం ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఏనాడు రాళ్లదాడులు చేయించుకోవాలా. అంతకుముందు ఏ ఒక్కరి మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద రాళ్లదాడులకు ఉసిగొల్పలా. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి రాళ్లదాడి. ఏమనంటే రకరకాల కారణాలు, సాకులు వెతుక్కొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తారు, ఎవరైనా రాళ్లదాడి చేసేస్తే, విద్యుత్ మీరు ఎక్కువ ధరకు కొన్నారు, మా డబ్బులు మీరు లంచంగా తీసుకున్నారు అని చెప్పి రాళ్లదాడి చేసేస్తే, దానికి ప్రభుత్వం మాకేం తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకున్నారని జనం నమ్మి రాళ్లదాడి చేశారేమో అని అనేస్తే ఎలా ఉంటుంది? తప్పు కదా. అది అటువంటి రాజకీయాలు కరెక్ట్ కాదు. సో అందుకే చంద్రబాబు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ రాళ్లదాడి చేసేవాడు. సో అందుకు ఆ పాపాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో నందిగామలో జరిగిన దానిలో మొండితోక సోదరుల హస్తం ఎక్కువగా ఉంది. మొండితోక సోదరులు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. వాళ్ళకి ఢిల్లీ స్థాయిలో కూడా అంతకుముందే పరిచయం. వాళ్ళ ఎమ్మెల్యే సీట్లు, ఎమ్మెల్సీ ఇదంతా ఇవ్వక ముందు నుంచే వాళ్ళకి మంచి పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీ లెవెల్లో కూడా వాళ్ళకి పట్టుందన్నమాట. సో అందుకని వాళ్ళ ద్వారా ఇది చేయించారంట. 17 మందిని నిందితులుగా గుర్తించి 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పట్లో ఈ కేసును ఉద్దేశపూర్వకంగానే విజయవాడ సిపిగా ఉన్న కాంతిరాణా టాటా గారు ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చారు అనేది కూడా అభియోగాలు నమోదవుతున్నాయి. మేబీ కాంతిరాణా గారి మీద ఇదో కొత్త కేసు అవ్వచ్చు. అధికారం ఉంది కదా అని చెప్పి రాజకీయ ప్రత్యర్థుల మీద అలా కార్యకర్తలను ఉసుగొల్పకూడదు. వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు. వైసీపీతో ఈక్వల్గా ఆల్మోస్ట్ జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి రాజకీయ ప్రత్యర్థులుగానే చూడాలి. రోడ్ల మీదకి వెళ్తే రాళ్లదాడి చేసేస్తాం, మేము అధికారంలో ఉన్నాం, కేసు పెట్టకుండా చూస్తామంటే అధికారం శాశ్వతం కాదు, పాపాలు బయటకు వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. అనవసరంగా ఈ కార్యకర్తలను బలి తీసుకున్నట్టేగా. ఇప్పుడు 4గురు అరెస్ట్ అయ్యారు. వాళ్ళ 4గురికి చంద్రబాబు గారి మీద రాళ్లదాడి చేయాలని ఉండదు. ఎవడో వెనకుండి చెప్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళుగా చేయరు. ఇప్పుడు ఆ 4గురు ప్లస్ 17 మంది వాళ్ళందరి భవిష్యత్తు పోయినట్టే కదా. పిచ్చి రాజకీయాలు అన్నమాట అవే.
ఇక భూ వివాదాలకు ముగింపు పలికేలా డిసెంబర్ తొలివారం నుంచి రెవెన్యూ సదస్సులు. ఇప్పటికే అందిన ఫిర్యాదులపై సీఎంఓ నిరంతర సమీక్ష. ఇదేం పెద్ద ఏం అవ్వదండి, పెద్ద యూజ్ ఏం ఉండదు. రెవెన్యూ సదస్సులు గతంలో కూడా పెట్టారు. గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పెట్టారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా పెట్టారు. రెవెన్యూ సదస్సులు ఏంటి, భూ వివాదాలకు సంబంధించి, భూ ఆక్రమణలకు సంబంధించి, భూముల సర్వేకి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఇవ్వచ్చు. దాన్ని ఆ విఆర్ఓలు ఎంఆర్ఓలు వాళ్ళకి తెలియనివా? గ్రామ స్థాయిలో ఏ భూ ఫిర్యాదు వచ్చినా విఆర్ఓకి తెలిసినవే. అంతకుముందు మా దృష్టిలో ఉన్నాయి, మాకు తెలుసు అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే విఆర్ఓలకు తెలిసిన కంప్లైంట్లో వస్తాయి, కొత్త కొత్త కంప్లైంట్లు ఏమి రావు. ఆ సదస్సుల్లో వచ్చిన ప్రతి అర్జీ మీద కూడా విఆర్ఓల దగ్గర సమాధానం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా భూమి ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు చేస్తే అది వాళ్ళిద్దరు పర్సనల్ గొడవ అండి, నాకు తెలుసు నేను చూస్తానులే అంటారు. అట్లా గ్రామ స్థాయిలో ఒక విఆర్ఓకి ఒక రెవెన్యూ గ్రామం ఉంటే ఆ గ్రామ పరిధిలో ఏ సమస్య ఉన్నా విఆర్ఓల దృష్టిలో ఉంటుంది, ఆల్రెడీ ముందు నుంచే ఉంటుంది. కాకపోతే వాళ్ళు లంచం తీసుకోకనో, లంచం ఇవ్వకనో, లేకపోతే ఇంకేవో కారణాల వలనో, ఇంకేవో ఒత్తిళ్ళ వలనో దాన్ని పరిష్కరించరు. ఇప్పుడు కూడా అదే. కాకపోతే వీళ్ళు ఏదో పరిష్కరిస్తాము అనే పేరుతో అట్లీస్ట్ అర్జీలు తీసుకోవడానికి జనం ముందుకు వెళ్ళడం అయినా సరే కాస్త అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఈ మాత్రమైనా జనం ముందుకు వెళ్ళడం మంచి విషయమే కదా. తర్వాత బీచ్లు మెరవాలి, విదేశీయులు మెచ్చాలి. ఆ పర్యాటకులను ఆకట్టుకునేలా 10 చోట్ల వసతుల కల్పనకు ప్రణాళికలు. తొలి దశలో 4 బ్లూ ఫ్లాగ్ గుర్తింపునకు ప్రతిపాదనలు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్రంలో బీచ్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. నేను గతంలోనే చెప్పాను, గోవా చాలా చిన్న రాష్ట్రం, మొత్తం మీద ఒక 120 కిలోమీటర్ల తీర ప్రాంతం కూడా ఉండదేమో. కానీ గోవానే ఓన్లీ విదేశీ పర్యాటకులు, దేశీయ పర్యాటకులు ఓన్లీ టూరిజం ద్వారానే గోవా రాష్ట్రం మొత్తం బతుకుతుంది ఆల్మోస్ట్. మరి మన రాష్ట్రంలో 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది మన రాష్ట్రంలో. ఏ జిల్లాలో చూసినా తీర ప్రాంతం ఉంటుంది. మరి జిల్లాకు బీచ్ ఫెస్టివల్లా పెట్టవచ్చు, ఒక్కో జిల్లా ఒక్కో నెల బీచ్ ఫెస్టివల్లా పెట్టవచ్చు. అలా పెట్టడం వలన టూరిజం డెవలప్ అవుద్ది, ప్రభుత్వానికి కొంత రెవెన్యూ వస్తుంది, ఆ జిల్లాలో కూడా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కాస్త ఆహ్లాదంగా బాగుంటుంది అనమాట. అది గతంలోనే మనం చెప్పుకున్నాము. సో దానికి ప్రభుత్వం ఆల్మోస్ట్ రెడీ అవుతోంది, ప్లాన్ చేస్తున్నారనమాట. శునకాల నియంత్రణ ఇక పక్క. కుక్కలకు విస్తృతంగా వ్యాక్సినేషన్, శస్త్రచికిత్సలు. వీధి కుక్కల నియంత్రణపై వీధి కుక్కలు విపరీతంగా పెరుగుతున్నాయి. వీధి కుక్కలు ఈ మధ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఏమండి, మనిషి పిల్లల కంటే ఎంత అండి, ఒక కాన్పులో ఒకళ్ళు పుడతారు, మహా అయితే కవల పిల్లలు చాలా అరుదుగా పుడతారు. ఒక కుక్క పిల్లలను పెడితే 8 నుంచి 10 పిల్లలను పెడుతుంది, అంతకన్నా ఎక్కువే పెడుతుంది తప్ప తక్కువ ఉండదు. సో అందుకే వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఊర్లో ప్రతి వీధిలో కూడా గడిచిన ఏడాదితో పోలిస్తే ఇప్పుడు ఇంకా రెట్టింపు సంఖ్య. ఏ రోడ్లోకి తిరుగుతున్నా మినిమం 10 కుక్కలు మీటింగ్ పెట్టుకున్నట్టు ఒకేసారి కనిపిస్తాయన్నమాట. ఎప్పుడు అటాక్ చేస్తాయో తెలియదు. సో దాని నియంత్రణ కోసం ప్రభుత్వం పక్కా అనేదో వార్త రాశారు, కానీ ఇది నమ్మొచ్చో లేదో, అవుతుందో లేదో చూడాలి. కాకపోతే పిల్లల మీదకు వెళ్తాయి కుక్కలు, పెద్దవాళ్ళ మీదకి అంత ఈజీగా రావు, కానీ పిల్లల మీదకి ఎక్కువగా వెళ్తాయి. బిలో 10 ఇయర్స్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళను ఒంటరిగా మీరు ఎక్కడికైనా పంపిస్తున్నప్పుడు ఒక కంట కనిపెట్టండి. పిల్లల మీద కుక్కలు చాలా స్పీడ్గా వెళ్తాయి అన్నమాట. జగన్ పాలనలో విద్యుత్ రంగం కకావికలం. విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారికి చాలా విషయాలు తెలుసు, గత ప్రభుత్వంలో ఏం జరిగిందనేది. ఆయన చాలా అంశాలు చెప్పగలరు. ఆయన చెప్పినవి దాదాపు వాస్తవాలు ఉంటాయి. తర్వాత సెకీ దసరానికి 7 గంటల్లో ఆమోదం. ఎస్, వాళ్ళు సెప్టెంబర్ 15వ తేదీ, సెప్టెంబర్ 12 అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సెప్టెంబర్ 15 సెకీ ఏమో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సెప్టెంబర్ 16 మంత్రివర్గంలో పెట్టి ఆమోదించేశారు. 2021లో జరిగినవి ఇవి. ఇదిగోండి, సెకీ దసరానికి 7 గంటల్లోనే ఆమోదం. ఆర్థిక శాఖ నుంచి అర్ధరాత్రి అనుమతి. ఒక్కరోజులో ఒప్పందంపై ముందుకెళ్ళిన జగన్ ప్రభుత్వం. సో దీన్ని ఏ విధంగా సమర్థించుకోవచ్చో తెలుసా? మేము రైతుల కోసం విద్యుత్ ఇస్తున్నాం, మాకు రైతుల కోసం విద్యుత్ కావాలి కాబట్టి మేము కొన్నాం. కొంటే కొన్నారయ్యా, ఎంత రేటు పెట్టుకుంటారు? ఇదిగోండి, వాస్తవాలు దాచి అడ్డంగా రాతల. రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిరాటంకంగా ఉచిత విద్యుత్కు గత సర్కారు చారిత్రక ఒప్పందం. సౌర విద్యుత్ అత్యంత చౌకగా సరఫరా చేస్తామని కేంద్ర సంస్థ సెకీ నాడు స్వయంగా లేఖ రాసింది అని రాశారు. సెకీ లేఖ రాసింది కరెక్టే. సెకీ ఏం రాసింది? మీకు చౌకగా విద్యుత్ ఇస్తాము, రాష్ట్రానికి సెకీ లేక తానుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 2021లో ప్రతిపాదన రాశారు. ఇది కరెక్టే.
ఎక్కడ ఎవడైనా ప్రపంచంలో ఎంత అధముడు ఎంత దరిద్రుడైనా సరే సెప్టెంబర్ 15వ తేదీన లేఖ వస్తే సెప్టెంబర్ 16వ తేదీన ఆమోదించేస్తారా? ఎవరైనా సరే దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటారు కదా, వెరిఫై చేసుకుంటారు కదా, రివ్యూ చేసుకుంటారు కదా, దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలా ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉందని పరిశీలిస్తారు కదా. అలా పరిశీలించాల. అక్కడే ప్రభుత్వం దొరికింది. చూడండి, కాదంబరి జత్వానీ కేసులో ఫిబ్రవరి 2వ తేదీన కంప్లైంట్ వస్తే జనవరి 31వ తేదీన వాళ్ళు ఫ్లైట్ టికెట్లు చేసుకున్నారు కదా. అంటే ఒక రోజు ముందో 2 రోజుల ముందో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు కదా, అలా దొరికిపోయారు కదా. ఇక్కడ కూడా ఇలాగే దొరికిపోయారు. సెప్టెంబర్ 15వ తేదీన వాళ్ళకి లేఖ వచ్చింది, సెప్టెంబర్ 16వ తేదీన మంత్రివర్గంలో పెట్టి ఆమోదించేశారు. అట్లీస్ట్ ఒక వారం రోజులో 10 రోజులో కాలక్షేపం చేసుంటే ఆ తర్వాత ఆమోదించుంటే ఓకే ఈ వారం రోజుల్లో వీళ్ళు పరిశీలించారులే అని అనుకోవచ్చు. కానీ సెప్టెంబర్ 15వ తేదీ రావడం, సెప్టెంబర్ 16వ తేదీ ఆమోదించడం, దానికి 3 రోజుల ముందు సెప్టెంబర్ 12వ తేదీన అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఇవన్నీ జరిగాయి. దానికి నెల రోజుల ముందు అంతకుముందు 10,000 మెగావాట్ల విద్యుత్ సంబంధించిన టెండర్లను ప్రభుత్వం రద్దు చేసుకోవడం. చూడండి చకచక ఆ సీక్వెన్స్ చూడండి ఒకసారి. ఆగస్టు 7వ తేదీ అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ కలిశారు. ఆ తర్వాత అంతకుముందు పాటు 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రభుత్వం రద్దు చేసుకుంది. మళ్ళీ సెప్టెంబర్ 12వ తేదీ అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలవడంతో ఒక డీల్ కుదిరింది. సెప్టెంబర్ 15వ తేదీ సెకీ లేఖ రాసింది, సెప్టెంబర్ 16వ తేదీ దాన్ని ఆమోదించారు. సీక్వెన్స్ చూసారా? ఇదంతా మళ్ళీ తిరిగాము వాళ్ళ అడ్డగోలు రాతలంట. పైగా ప్రత్యేకంగా పరిగణిస్తూ అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి మినహాయింపు కూడా కల్పించింది. ఉచిత విద్యుత్పై గత సర్కారు దూరదృష్టిని ప్రశంసిస్తూ ఇతోధికంగా సాయం అందించేందుకు కేంద్రం సంసిద్ధత. ఏటా 3,750 కోట్లు, 25 ఏళ్లలో 1,00,000 కోట్ల విద్యుత్ భారాన్ని తగ్గించే చారిత్రక ఒప్పందం. ఇంత తక్కువ ధరకు గతంలో ఏనాడు ఏ సీఎం హయాంలోనూ డిస్కంలు కుదుర్చుకోలేదు. ఇలాంటి చారిత్రక ఘట్టాన్ని ప్రశంసించాల్సింది పోయి నిందల. అది ఓ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మధ్య జరిగిన ఒప్పందం. కేంద్ర సంస్థలు ఎక్కడైనా రాష్ట్రానికి లంచాలు ఇస్తాయా? కానీ తయారు చేసినోడు ఇస్తాడుగా. కేంద్రం ఏమీ విద్యుత్ తయారు చేయదు కదా. ఎవడైతే విద్యుత్ తయారు చేస్తాడో వాడి దగ్గర నుంచి కేంద్రం కొని రాష్ట్రాలకు అమ్ముతుంది. ఆ తయారు చేసేవాడు కొనేవాడు కలిశారు. ఎందుకు కలిశారు? అది ఇక్కడ తయారు చేసేవాడు లంచాలు ఇస్తాడు, కేంద్రం ఇవ్వదు. కేంద్రం ఏమైనా విద్యుత్ తయారు చేస్తుందా? సో ఒకటి ఎన్నైనా రాయొచ్చండి. సొంత పత్రిక వీలైతే ప్రతి ఒక్కరు సొంత పత్రిక పెట్టేసుకోండి. అడ్డగోలుగా ఎన్నైనా రాసేయచ్చు. ఎందుకంటే మీ సొంత పేపర్ అది, మీకు నచ్చినట్టు మీరు రాసుకోవచ్చు. మీరు ప్రెస్ మీట్ పెడితే 4 పేజీలు రాయొచ్చు, 4 పేజీలు వార్తలు రాయొచ్చు. సో వీలైతే అందరూ పెట్టేసుకోండి, ఇలా రాయొచ్చు అనమాట. సో ఇది విద్యుత్తుకు సంబంధించి ఏదో రకరకాలు చెప్తూ ఉంటారులే. తర్వాత జగన్కు భారీ లంచం, అభియోగాలపై విచారణ జరిపించాలి. తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. అదాని నుంచి జగన్కు 1,750 కోట్ల ముడుపులు వచ్చాయి, విచారణ జరిపించాలి అని చెప్పి యనమల రామకృష్ణుడు గారు అంటున్నారు. ముందు ఆ టెండర్ రద్దు చేసుకోగలరా? ఆ కాంట్రాక్ట్ రద్దు చేసుకోగలరా? ఇప్పుడు లంచం ఇచ్చింది అదాని, లంచం తీసుకున్నది జగన్ కదా. మరి ఇద్దరిని విచారించగలరా? ఆ కాంట్రాక్ట్, ఆ ఒప్పందం రద్దు చేసుకోగలదా ఈ ప్రభుత్వం? చేయలేదు కదా. మరి ఎందుకు ఉత్తుత్తు కబుర్లు? జగన్ అవినీతికి బలైన ఏపీ ప్రజలు. విశాఖలో 1,00,000 మందితో ప్రధాని మోదీ సభ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ సహా మరికొన్నింటికి శంకుస్థాపనలు. గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు హాజరు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే వేదికపై నుంచి అనకాపల్లి జిల్లా పూడిమడికలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటు రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. సో మేబీ రైల్వే జోన్కి కూడా ఆ బిల్డింగ్ ఉంది కదా, దానికి కూడా ఆ రోజే శంకుస్థాపన చేస్తారేమో. ఇవన్నీ ఇచ్చారు. నేడు ఇండియా కూటమి నేతల భేటీ. ఆల్రెడీ ఇండియా కూటమిలో లోకలోకలు ఉంటాయి గట్టిగా. పోలవరంలో ఇదొకటండి ఇంపార్టెంట్ వార్త. పోలవరంలో ఎత్తు తగ్గింపు నిర్ణయం జగన్ ప్రభుత్వానిదేనంట. జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆ నిర్ణయం తీసుకున్నారంట. కేంద్రం ఎప్పటికీ డబ్బులు ఇవ్వట్లేదు, సో ఎత్తు తగ్గించేస్తే బెటరు, అప్పుడైనా కేంద్రం మనకు దిగుంచి డబ్బులు ఇస్తుందేమోనని చెప్పి 2023లో తేల్చి చెప్పిన పోలవరం అథారిటీ మొదట ఆ ప్రతిపాదన 2021లో వచ్చింది. 2023లో కేంద్ర జలశక్తి ముందు పెట్టి నిర్ణయం అని చెప్పి రాశారనమాట. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ పరిమితం చేయాలనే ప్రతిపాదన నిర్ణయం కూడా జగన్ ప్రభుత్వంలో తీసుకున్నవేనని కేంద్రం తేల్చి చెప్పింది.
పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుకు కాకుండా 41.15 మీటర్ల ఎత్తుకే తొలి దశ నీళ్లు నిలబెట్టడం అన్న ప్రతిపాదన 2021లో మొదట జగన్ ప్రభుత్వమే కేంద్రానికి పంపిందని కుండబద్దలు కొట్టింది. ఈ అంశంపై కేంద్ర జలశక్తి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి 2023లో తుది నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇవన్నీ పోలవరం ప్రాజెక్టు అథారిటీనే లిఖితపూర్వకంగా చెప్పింది. సో పోలవరం ఎత్తు తగ్గింపులో చేసిన ఫేక్ ప్రచారం అంతా కూడా తప్పంతా కూడా వైసీపీదే, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడుదే అని తేలిపోయిందన్నమాట. సో పోలవరం విషయంలో చేయాల్సిన ప్రచారాలన్నీ చేశారు. టీడీపీ వాళ్ళు వచ్చి కూటమి వచ్చి ఎత్తు తగ్గించేస్తుంది, కూటమి వాళ్ళు ఎత్తు తగ్గించేస్తున్నారని. కానీ అన్ని దొంగ రాజకీయాలే, అన్ని ఫేక్ రాజకీయాలే, అన్నీ అబద్ధాలే. ఏదో ఒకదానిలో అయినా అబద్ధం చెప్పకుండా ఉంటారు, నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తారంటే ప్రతి దానిలో అలాగే దొరికిపోవడం వైసీపీకి అలవాటు అయిపోయింది. చూడండి, పోలవరం ప్రాజెక్టులో ఎత్తు తగ్గించేస్తున్నారని చెప్పి మొన్న మధ్య సాక్షిలో ఓదరగొట్టారు. దానికి కారణం వాళ్ళే, వైసీపీ వాళ్ళే. వాళ్ళు ఉన్నప్పుడే ఒప్పందం చేసుకున్నారు. ఏదో ఒకదానిలో అయినా నీతి నిజాయితీతో కూడిన రాజకీయం చేయండి రా బాబు. ఏం చెప్తాం? రాష్ట్రానికి అవసరం, రాష్ట్రానికి రకరకాల భిన్నమైన రాజకీయ పక్షాలు అవసరం. కానీ మరీ ఫేక్ రాజకీయాన్ని నమ్ముకోకూడదు, మరీ అబద్ధపు రాజకీయాన్ని నమ్ముకోకూడదు. ప్రతి దానిలో అబద్ధమే, ప్రతి దానిలో ఫేకే, ప్రతి దానిలో అవినీతే, ప్రతి దానిలో అసమర్థతే. ఏం చెప్తాం ఇంతకన్నా? ముడి సరుకు కాదు, ఉత్పత్తులే ఎగుమతి. మిర్చి, పసుపు, ఆముదం, అశ్వగంధలపై విస్తృత పరిశోధనలు. ఎగుమతులకు అనువుగా ఉత్పత్తి చేస్తేనే రైతులకు ప్రయోజనం. ఈనాడుతో సిటిఆర్ఐ సంచాలకుడు మాగంటి శేషుమాధవ్. ఓకే, అన్నింటా 6,500 కోట్లు బకాయి పెట్టింది మీరు కాదా? మాజీ సీఎం జగన్పై విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజం. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా? చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ట్వీట్ పెట్టారనమాట. సో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, దానివలన కళాశాలలు ఏమో విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు, కనీసం ఎగ్జామ్స్ రాయనివ్వడం లేదు, హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. ఇది ఎంత కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడుతోంది. మేము ఉన్నప్పుడు వసతి దీవెన ఇచ్చాం, విద్యా దీవెన ఇచ్చాం, టైంకి బటన్లు నొక్కాం, అవన్నీ కూడా మేము సకాలంలో పథకాలు అమలు చేసాం, విద్యార్థుల కోసం విద్యోన్నత కోసం ఎంతెంతో ఖర్చు చేసాం, ట్యాబ్లు ఇచ్చాం, బైజూస్ తెచ్చాం, టోఫెల్ తెచ్చామని ఏదో ఆయన చెప్పాల్సింది అంతే చెప్పుకున్నాడు. బాగానే ఉంది. సో పిల్లలకు తెలుసు, విద్యార్థులకైతే తెలుసు. అన్నిట్లో ఫేక్ రాజకీయాలు కదా. దీనిలో ఫేక్ ఏంటంటే అసలు వీళ్ళు బకాయి పెట్టారు. వీళ్ళు అధికారం దిగిపోయేసరికే 3,000 కోట్ల బకాయి ఉంది. ఆ విషయం స్టూడెంట్స్కి కూడా తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కళాశాలలు ఆ చివరి దశలో విద్యార్థులను వేధించాయి. 2019లో అధికారం దిగిపోయేసరికి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపుగా 1,000 కోట్ల బకాయిలతో అప్పచెప్పారు. 2024లో అధికారం దిగిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు కూటమికి దాదాపుగా 3,000 కోట్ల బకాయిలతో అప్పచెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఈ బకాయిలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. చాలా సింపుల్గా మీకు ఒక టేబుల్లో చెప్తాను చూడండి. నాకు తెలిసినంత వరకు ఒక 3 అంశాలు చెప్తా. ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ అండ్ ఇంకిది. రెండు 2019లో నాటికి బకాయిలు, 2024లో గవర్నమెంట్ నాటికి బకాయిలు. ఆరోగ్యశ్రీ ఏమో 680 కోట్లు. అంటే చంద్రబాబు గారు దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 650 కోట్లు బకాయి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి 1,700 కోట్లు దాన్ని బకాయి పెట్టి దిగిపోయారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, సో ఇది మీకు గుర్తుండే ఉంటుంది. 2019 మార్చిలో అప్పట్లో మోహన్ బాబు గారు రోడ్డు మీద యాక్ట్ చేశాడు. ఆయన సినిమాల్లో యాక్ట్ చేయకుండా రోడ్డు మీద వాళ్ళ పిల్లల చేత కూడా యాక్ట్ చేయించాడు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించట్లేదు, ఈ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసింది, అది ఇదని. సో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 900 నుంచి 1,000 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. అప్పట్లో పిల్లలకి ఇవ్వలేదు. గత 2019 నాటి ప్రభుత్వం బకాయి పెట్టింది. అది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి దాదాపుగా 3,000 కోట్లు బకాయి పెట్టి దిగిపోయారనమాట. ఎవరు ఎక్కువ బకాయిలు ఉంచినట్టు?
సో ఓవరాల్గా పెండింగ్ బిల్లులు, బకాయిలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు అవి ఇవి మొత్తం కలుపుకుంటే వీళ్ళు 42,000 కోట్లు బకాయి పెడితే వీళ్ళు 2.10 లక్షల కోట్లు, 2,10,000 కోట్లు బకాయి పెట్టారు. సో ఎవరు ఎక్కువ బకాయి పెట్టినట్టు? సో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నారు కదా, అది 3,000 కోట్లు బకాయి పెట్టింది ఆయనే. బటన్లు అయితే నొక్కారు, టైంకి బటన్లు నొక్కేశారు. అరే 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 మార్చి వచ్చేసింది బటన్ నొక్కేద్దాం, అరే అరే జూన్ వచ్చేసింది బటన్ నొక్కేద్దాం అని బటన్లు నొక్కారు, కానీ ఆ డబ్బులు రాలా. సో అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే నారా లోకేష్ గారు కౌంటర్ వేశారు. అంగన్వాడీలకు గుడ్లు, చిక్కీలు మొదలుకొని విద్యార్థులకు బోధన రుసుముల వరకు సుమారు 6,500 కోట్ల బకాయిలు పెట్టింది మీరు కాదా అని మాజీ ముఖ్యమంత్రి జగన్పై విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఇదిగోండి, విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో 3,500 కోట్ల బకాయిలు పెట్టి మోసం చేశారు. దీంతో ధ్రువపత్రాలు రాక లక్షల మంది విద్యార్థులు బకాయిలు అన్నమాట వాస్తవం. విద్యార్థులు ఫీజుల కోసం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. కనీసం బస్ పాసులు కట్టలేక, కనీసం ఆ ఎగ్జామ్ ఫీజు 1,500 ఎంతో ఎగ్జామ్ ఫీజు కట్టలేక వేలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న మాట అయితే వాస్తవం. సో ఏ ప్రభుత్వం ఎవరు మరి స్పందిస్తారో, నారా లోకేష్ గారు ఎంత త్వరగా ఇస్తారో తెలియదు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ అయితే త్వరగా ఫీజు రియంబర్స్మెంట్తో సహా అంబేద్కర్ విదేశీ విద్య ఏదో ఉంది కదా, దానికి కూడా బకాయిలు క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. విభజన చట్టం సమస్యల పరిష్కారంపై స్పష్టతకు రావాలి. వక్ఫ్ బిల్లుపై ముస్లింల మనోగతాలను జేపీసీ ముందు ఉంచుతున్నాం. అదానీ లంచాల కేసులో ఏపీ పేరు రావడం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్కు దెబ్బ. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. పోలవరాన్ని పూర్తి చేసేలా కేంద్రం సాయం చేయాలి. అఖిలపక్ష సమావేశంలో జనసేన నేత బాలశౌరి. చారిత్రక నవల్లో భవితకు బాటలు చూపుతాయి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. అదానీ జగన్ భేటీపై దాపరికం ఎందుకు? 1,750 కోట్ల లంచం కోసం జనంపై భారం మోపుతారా? తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నలు. మరి ఎంక్వైరీ వేయొచ్చండి. సో ఇవన్నీ ఈనాడు వార్తలు. సాక్షిలో చూసుకుంటే మనం ఈ అడ్డగోలు రాతల ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. పంత్కి 27 కోట్లు చెప్పుకున్నాం. తర్వాత విద్యార్థుల జీవితాలతో చెలగాటమనే వార్త చెప్పేసుకున్నాం. నేటి నుంచే పార్లమెంటు డిసెంబర్ 20వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు. చూసారా, దాదాపుగా 25 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ మాత్రం 10 రోజులు జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం ఉంది కాబట్టి, విపక్షాలు కూడా బలంగానే ఉన్నాయి కాబట్టి కొంచెం హోరాహోరీగానే జరుగుతాయి, గట్టిగానే జరుగుతాయి. రాష్ట్రం ఒప్పందం సెకీతోనే కదా. సెకీ తనంతట తానుగా అత్యంత చౌకగా యూనిట్కు 2.49కి ఇస్తానని ముందుకొచ్చింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం. ఇందులో లంచాలకు తావెక్కడ? అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్సీపీ లోక్సభ నేత మిథున్ రెడ్డి, హాజరైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అని చెప్పి రాసుకొచ్చారు. తర్వాత జేఈఈ మెయిన్కు దరఖాస్తుల జోరు. 2025 జనవరి సెషన్కు 12 లక్షల మంది దరఖాస్తు. జేఈఈ పరీక్షల్లో కీలక మార్పులు చేసిన ఎన్టీఏ. దేశంలోని 16 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు తొలగింపు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్లోనూ రద్దు. బహ్రైన్, జర్మనీ, ఇండోనేషియా, యూఏఈల్లో ఏర్పాటు. ఏపీలోని 11 నగరాల్లో పరీక్షా కేంద్రాల తొలగింపు. సో జేఈఈ మెయిన్స్కి సంబంధించి చాలా కీలకమైన మార్పులు చేశారు. అది దరఖాస్తులు ఎక్కువ వస్తున్నాయని రాశారు. రైల్వే జోన్ పనులకు శ్రీకారం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే క్లారిటీ వచ్చిందని రాసుకుంటారు వీళ్ళు. ఇదిగో ఈ ఏడాది జనవరిలోనే మూడు సవర్లలో భూమి అప్పగింత. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పగించిన భూమిలోనే జోన్ ఆఫీస్. సో అంటే ఇదంతా మా క్రెడిటే, మేమే గతంలో చేసామని రాసుకున్నారు. అది రాస్తారు, అది కామన్. అంతకుముందు రైల్వే జోన్ మేము కడతామంటే ఆ ప్రభుత్వం మాకు భూమి ఇవ్వలేదు అని చెప్పి రైల్వే మంత్రి పార్లమెంటులో అడిగితే అప్పుడు వీళ్ళకి సిగ్గొచ్చి భూమి ఇచ్చారు. అది మాత్రం రాయరు. మేము రైల్వే జోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ఏపీ ప్రభుత్వం మాకు భూమి ఇవ్వట్లేదు అని పార్లమెంట్లో గత రైల్వే మంత్రి గారు చెప్పారు. అప్పుడు వీళ్ళకి సిగ్గొచ్చి జనవరి నెలలో భూమి ఇచ్చారు. ఆ విషయం మాత్రం రాయరు. నేను ఎన్సీసీ సభ్యుడిని. ఎన్సీసీ యువతలో నాయకత్వ లక్షణాలు, సేవ అనే స్ఫూర్తిని నింపుతుందని, తాను ఎన్సీసీ సభ్యుడినేనని ప్రధాని మోదీ చెప్పారు. ఓకే, అక్కడే నేర్చుకున్నారా ఈ మాటలు, ఈ మేకప్లన్నీ? అక్కడ అవన్నీ ఉండవు కదా. అక్కడంతా డిసిప్లైన్ నేర్పుతారు. డిసిప్లైను, మంచి లైఫ్ స్టైలు అవన్నీ నేర్పుతారు.
కానీ మీకు రాజకీయం అంతా ఎలా అలవాటైందో ఎక్కడ అలవాటైందో ఆ తర్వాత వచ్చి ఉంటుంది. మహా సీఎంపై వేటముడి. మహారాష్ట్ర సీఎం పదవి కోసం ఫడ్నవీస్, షిండే, అజిత్ ప్రయత్నిస్తుండగా నేడు జరిగే ఎమ్మెల్యేల భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 28న హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ 28వ తేదీన ప్రమాణం. చిచ్చురేపిన మసీదు సర్వే. ఉత్తరప్రదేశ్లోని పాహీజామా మసీదు సర్వే సందర్భంగా జరిగిన ఘర్షణలో 3 ప్రాణాలు కోల్పోయారు. సో ఇవన్నీ సాక్షి. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆ భేటీల మర్మం ఏంటి? ఒప్పందంతో సంబంధం లేకుంటే 3 సార్లు కలిసింది ఎందుకు? సో 3 సార్లు అదాని అదిగోండి 2021 ఆగస్టు 7న, సెప్టెంబర్ 12న, నవంబర్ 20న అప్పటి సీఎం జగన్తో అదాని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఒక్కసారి కూడా బయటకు చెప్పలా, ఇదిగో అదాని వచ్చారు కలిశారని బయటికి చెప్పలేదు. వాళ్ళ సొంత మీడియాలో కూడా రాసుకోలేదు. సో 3 సార్లు కలిసిన రహస్యం ఇదే. ఆగస్టు 7వ తేదీన కలిశారు, సెప్టెంబర్ 12న కలిశారు. ఈ 2 భేటీలకి మధ్యలో ప్రభుత్వం గతంలో తీసుకున్న విద్యుత్ ప్రాజెక్టులు ఈ 10,000 మెగావాట్ల టెండర్లు రద్దు చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 12న కలిసిన తర్వాత క్లారిటీ వచ్చింది. సెప్టెంబర్ 15 లెటరు. ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అవన్నీ దర్యాప్తు సంస్థలు మొత్తం క్లియర్గా చెప్పేశాయి. జామా మసీదు సర్వేల ఉద్రిక్తత, పోలీస్ కాల్పుల్లో 3 మృతి. తొలుత రాళ్లు రువ్విన ఆందోళనకారులు, ఎయిర్ పిస్టళ్లతో దుండగుల కాల్పులు, దాంతో బాష్పవాయు ప్రయోగం, లాఠీచార్జ్. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఘటన. అక్కడ హరిహర దేవాలయం ఉండేది. కోర్టులో పిటిషన్, సర్వేకు జడ్జి ఆదేశాలు. ఇదో చిన్న మినీ బాబ్రీ మసీదు లాంటి ఘటనేమో. అయోధ్య రామాలయం, బాబ్రీ మసీదు లాంటి ఘటన మేబీ. ఇది కూడా జామా మసీదు, హరిహర దేవాలయం అంట. కోర్టుకు పిటిషన్ వెళ్ళింది. ఏం జరుగుద్దో చూడాలి. కల్తీ నెయ్యిపై కదిలిన సిట్ అంట. డిఎస్పీల స్థాయిలో విచారణ ప్రారంభం. శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి ఏఆర్ డైరీ చెన్నై ల్యాబ్కు బృందాలు. అన్ని కోణాల్లో వివరాలు సేకరించిన అధికారులు. 2 డైరీల నుంచి కీలక పత్రాల స్వాధీనం. ఏఆర్ డైరీలో 13 గంటల పాటు సోదాలు. ఎంత సోదాలు చేసినా ఇప్పుడు ఒక సంస్థ నేరం చేసింది అనే ఆరోపణ వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు అలర్ట్ అయిపోతారు కదా. ఆ ఆరోపణ వచ్చి 2 నెలలు దాటింది. 2 నెలల తర్వాత ఆ సంస్థలోకి సోదాలకు వెళ్తే వాళ్ళు అలర్ట్ అవుతారుగా. ఆ దస్త్రాలు ఉంచుతారా? ఉంచరు. మేబీ ఏం జరుగుద్దో చూడాలి. దీనిలో కూడా లేట్ అయింది. ఇప్పటికే చాలా లేట్ అయింది. పోలవరం సొరంగాలకు ముప్పు. వైసీపీ ప్రభుత్వంలో నోచుకొని లైనింగ్ పనులు, నీటి ఓట కారణంగా కూలుతున్న పైభాగాలు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఈ సొరంగాలకు ముప్పు ఉందంట. లైనింగ్ కట్టాలి. సొరంగాలు తవ్విన తర్వాత లైనింగ్ కట్టాలి. కానీ వీళ్ళు లైనింగ్ కట్టలేదని అది ఊడుతుందంట. తర్వాత 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన జగన్దే. 2021లో పంపితే నిరుడు ఆమోదించాం. పోలవరం కాంటూరుపై తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి. ఇందాక చెప్పుకున్నాం కదా. అది పార్లమెంటు ముందుకు 16 బిల్లులు. వీటిలో వక్ఫ్ సవరణ కూడా, జమిలి బిల్లు చేర్చే అవకాశం. నేటి నుంచి శీతాకాల సమావేశాలు. బీజేపీలో మహా ఉత్సాహం. కాంగ్రెస్కు అదాని అస్త్రం. నిలదీసేందుకు విపక్షాల కసరత్తు. మణిపూర్పై చర్చకు డిమాండ్. వాయు కాలుష్యంపై 30న అది అఖిలపక్ష సమావేశానికి 30 పార్టీల నాయకులు హాజరు. ఓకే. అబద్ధాల్లో తగ్గేదేలే. ఫీజులపై జగన్ పచ్చి అబద్ధాలు. 2023-24 3 క్వార్టర్లు పెండింగ్. ఒక్క క్వార్టరే బకాయి అని అసత్యాలు. క్వార్టర్ ముగిసిన వెంటనే విడుదల చేశారట. అలాగైతే తల్లిదండ్రులు ఎందుకు కట్టారు? ఒక్కసారి సకాలంలో విడుదల కాని ఫీజులు. బకాయిల కారణంగానే సర్టిఫికేట్లు నిలిపివేత. ఇది వాస్తవమే. ఆల్మోస్ట్ బకాయిలు ఎక్కువ పెట్టారు. నేడు కొలువుదీరనున్న మహాసర్కారు. సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్. ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవి. గత ప్రభుత్వం 5గురికి ఇచ్చింది. మీరు కూడా అవసరమైతే 5గురికి ఇచ్చుకోండి. ఇన్సులిన్ ఇంజెక్షన్లకు ఆ మాత్రతో చెల్లు. సూక్ష్మ సూదుల అవసరం లేకుండానే కడుపు గోడల్లోకి మందు ప్రవేశపెట్టే గోలీ అంటండి. స్క్విడ్ చేపల కదిలే తీరు ఆధారంగా అభివృద్ధి చేసిన ఎంఐటి శాస్త్రవేత్తలు. మార్కెట్లోకి వస్తే మధుమేహాలకు ఊరట. పాపం కొంతమంది సూక్ష్మ సూదులు ఇక్కడ పొట్టలో ఇన్సులిన్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. సో ఇక మీదట అలా లేకుండా ట్యాబ్లెట్స్ వాడొచ్చంట. మలేరియాకు దోమకోటే ముందు. మలేరియా కారక పరాన్న జీవుల్లో జన్యు మార్పిడి. వాటిని దోమల శరీరంలోకి ప్రవేశపెట్టి ప్రయోగాలు. అవి కుట్టిన వారి శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి. లండన్ శాస్త్రవేత్తల ప్రయోగాలు సఫలం. ఓకే. ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. తర్వాత ఆంధ్రప్రభ చూసుకుంటే అధరహో ఐపీఎల్ ఆక్షన్ మీద ఇచ్చారు. తర్వాత ఇండియా టెస్ట్ గురించి ఇచ్చారు. అలాగే విశాఖలో రైల్వే జోన్కి సంబంధించిన ఒక వార్త మనం చెప్పుకున్నాము. తర్వాత పెట్టుబడులపైనే స్పెషల్ ఫోకస్. 5 నెలల్లో 4,38,400 కోట్లు వచ్చింది.
అని చెప్పి రాసుకొచ్చారండి. రిలయన్స్ 65,000 కోట్లు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు. ఎన్టీపీసీ 1.8 లక్షల కోట్లు, 122,000 మందికి జాబ్స్. ఎన్హెచ్పిసి 1,00,000 కోట్లు, 7,000 మందికి పైగా ఉద్యోగాలు. ఎఫ్ఐపిబి ద్వారా 73,000 కోట్లు. మొత్తం మీద ఈ 5 నెలల్లో ఏమేమి పెట్టుబడులు వచ్చాయనేది రాశారు. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. నేను నెక్స్ట్ డీటెయిల్డ్గా చెప్తాను. దేశం మొత్తం మీద ఇంత తక్కువ కాలంలో ఇన్ని భారీ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం వేరేది ఏమీ లేదు. చేనేత ట్రెండ్ మారుతోంది. విక్రయాలు పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ. 6 నెలల్లో 3 ఆప్కో షోరూంలు. ఓకే, ఎల్లలు దాటుతున్న ఆంధ్ర అరటి. 1,00,000 టన్నుల ఎగుమతుల లక్ష్యం. పచ్చ అరటికి గల్ఫ్ దేశాల్లో డిమాండ్. మంచిది. నేడు రేపు ఐఏఎస్ల బదిలీలు. ఓకే, ఫామ్ హౌస్ భవన నిర్మాణం. సినీ నటుడు అలీకి నోటీసులు. ఓకే, సో ఇవండి 4 పత్రికల్లో ఉన్న అంశాలు. ఇంకా కీలకమైన అంశాలు వార్తలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ పెట్టుబడులకు సంబంధించి, అలాగే పోలవరం ఎత్తు తగ్గింపునకు సంబంధించి కీలకమైన అంశాలు నేను మళ్ళీ చెప్తాను. సో లైక్ చేయండి. చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ.